మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యూష రెడ్డి గారు. మ్యామ్తో మాట్లాడి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఒక 50,000 జీతం వచ్చే వ్యక్తి తన ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ని ఏ విధంగా చేసుకోవాలంటారు? అంటే ఒకవేళ తను యంగేజర్ అయితే ఎలా చేసుకోవాలి, సంథింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తన ఏజ్ని బట్టి ఎలా చేసుకోవాలంటారు? ఇప్పుడు చెప్పాలి అని అంటే ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది అది ఇన్వెస్ట్మెంట్ కన్నా కొంచెం డిఫరెంట్ టాపిక్. అది ఓకే. చాలా వరకు అందరం అనుకుంటాము ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్ రెండు కూడా సేమే కదా అని చెప్పేసి. కాకపోతే ఫినాన్షియల్ ప్లానింగ్ నుండి వి షుడ్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్ ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ చేయాల్సింది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది. ఇప్పుడు ఒక 25 ఇయర్ ఏజ్ ఉన్న వాళ్ళు 50,000 సంపాదిస్తున్నారు అనుకుంటే వాళ్ళ సిచ్యువేషన్ చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక 25 ఇయర్స్ ఏజ్ అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి. ఇప్పుడు కొందరికేమో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి ఆ ఏజ్లో కూడా. అదే వాళ్ళే ఒక ఎర్నింగ్ అవ్వచ్చు ఇంట్లో, అంటే మంచి ఎర్నర్స్ వాళ్ళు అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఎడ్యుకేటెడ్ అయ్యి అండ్ దే ఆర్ గెటింగ్ గుడ్ జాబ్స్, మంచి జాబ్స్ సంపాదించుకుంటున్నారు వాళ్ళు కూడా. సో ఏమైపోతుంది అని అంటే వాళ్ళకి మంచి ఎర్నింగ్ అప్పుడే వస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ అనుకోండి, మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్, ఇద్దరు మిడిల్ క్లాస్లో. అండ్ పిల్లలకి ఇప్పుడే 25 ఇయర్స్ ఏజ్లో, 22-23 ఇయర్స్ ఏజ్లో దే ఆర్ స్టార్టింగ్ వర్కింగ్. 25 ఇయర్స్ ఏజ్ నుంచి వర్కింగ్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు వర్కర్స్ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు కదా అక్కడ. వాళ్ళు సంపాదించేది వాళ్ళ మట్టుకు వాళ్ళ ఖర్చులకు మట్టుకు ఉంటే సరిపోతుంది. సో వాళ్ళు స్పెషల్గా పేరెంట్స్ అనే వాళ్ళు డిపెండెడ్ లేరు వాళ్ళ పైన, సిబ్లింగ్స్ అనే వాళ్ళు డిపెండెడ్ ఉండరు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక 30 ఇయర్స్ తర్వాత మన సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేని వాళ్ళు అనుకుందాము. ఎందుకంటే మోస్ట్లీ రెస్పాన్సిబిలిటీస్ లేని వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు పర్సంటేజ్. సో ఎక్కువ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుందాం మనము. రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఏమైపోతుంది, ఆ 50,000 ఇస్ మోర్ దెన్ ఇనఫ్ మీకు. మీకు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకుందాము, మీకు హైదరాబాద్లో ఓన్ హౌస్ ఉంది అనుకుందాం సపోజ్. ఓన్ హౌస్ అంటే మీకు అక్కడ రెంట్ కాస్ట్ లేదు. మీకు క్యాల్కులేట్ చేసుకోవాలి అని అంటే మీరు ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఏ ఖర్చులు అయితే ఉంటాయో, పెట్రోల్ ఖర్చులు కానివ్వండి అవి, అండ్ మీ ఎక్స్పెన్సెస్, మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ లెట్స్ సే 30,000 అవుతుంది అనుకుందాం మంత్లీ. మ్యాక్సిమం 30,000 అవుతుంది అనుకుందాం మంత్లీ. లెట్స్ సే 40,000 అనుకుందాము, అంతకు మించి అయితే అవ్వదు కదా. లేదు, ఒక 10,000 అయితే ఒక స్పేర్ గా ఉంటాయి. ఆ 10,000 ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మీరు? ఎందుకంటే మీరు ఎంగేజ్ లో స్టార్ట్ చేస్తే మీ ప్లానింగ్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. మీరు ఎంగేజ్ లో స్టార్ట్ చేసినప్పుడు మీకు ఈ మధ్యలో ఏమైపోతుందంటే జాబ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. జాబ్ స్టెబిలిటీ అనేది లేదు ముందులాగా. ముందు స్టెబిలిటీ చాలా ఎక్కువ ఉండేది, పేమెంట్స్ తక్కువ ఉండేది, అంటే మనం సంపాదించేది తక్కువ ఉండేది. ఇప్పుడు సంపాదించేది ఎక్కువ ఉంటుంది, జాబ్ లో స్టెబిలిటీ తగ్గిపోయింది. సో మీకు స్టెబిలిటీ ఉండదు కాబట్టి మీరు ఫస్ట్ దానికోసం ప్రిపేర్ అవ్వండి. సో దానికోసం మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ సడన్ గా బాస్ తో కానీ ఎవరితో కానీ ఏదో క్లాష్ వచ్చింది, మీరు జాబ్ చేసే మూడ్ లో లేరు, నేను చెయ్యను ఇంకా అక్కడ జాబ్ అని అనుకుంటారు. సో వెంటనే మీరు జాబ్ మానేయాలంటే మీకు ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా మీ ఖర్చులకి. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే ఒక 1 to 1.5 ఇయర్లో మీరు ఏమవుతుంది, ఓకే నా సేవింగ్స్ కొన్ని ఉన్నాయి, ఐ కెన్ మేనేజ్ ఫర్ 3 to 4 months. ఆ 3 to 4 monthsలో మంచి ఇంకో జాబ్ వెతుక్కొని నేను జాయిన్ అయిపోతాను అన్న కాన్ఫిడెన్స్లో ఉంటారు. సో దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇన్సూరెన్సెస్. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి ప్లానింగ్లో. ఫస్ట్ ఇన్సూరెన్సెస్, టర్మ్ ఇన్సూరెన్సెస్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మనకి కంపెనీ వాళ్ళు ఇస్తారు, దే విల్ గివ్ 5 lakhs.
చాలా ఎక్కువ ఇవ్వాలి అని అంటే యూ షుడ్ బీ ఇన్ గుడ్ పొజిషన్. Exactly. దాంట్లో మీకు ఇనీషియల్ స్టేజెస్లో 5 lakhsకి మించి ఇవ్వరు. సో 5 lakhs అనేవి ఈ టైంలో చాలా తక్కువ. మ్యామ్. నిజంగా చూసుకుంటే మేజర్గా పెద్ద పెద్ద డిసీజెస్ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ ఫ్యూచర్లో క్యాన్సర్ రేట్ కూడా ఎక్కువ పెరిగేలా Yeah. అనిపిస్తుంది. సో అండ్ చాలా ఆర్టికల్స్ కూడా కానీ చాలా Mm. న్యూస్ మాధ్యమాలు కానీ సామాజిక మాధ్యమాలు కానీ ఎక్కువగా ఫ్యూచర్లో క్యాన్సర్స్ కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో మనకి అన్ని చాలా ఎక్కువ కాస్ట్ అయ్యే జబ్బులే ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇంకొక 5 lakhs అన్నా మీరు ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోండి. ఓకే. బేస్ అయితే మీకు ఒక 10 lakhs ఉండాలి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. సో దాన్ని మళ్ళీ మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు, బూస్టప్ చేసుకోవచ్చు. ఓకే. సో అలా ఫస్ట్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అవి రెండు తీసుకున్నామా, ఒక ఎమర్జెన్సీ ఫండ్కి మనం డబ్బులు కడుతున్నామా, ఇది మెయిన్గా. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అది ఇయర్లీ ఖర్చులు, మంత్లీ ఖర్చులు కాదు మనకి. సో దానికి కూడా యూ కెన్ ప్లాన్. ఓకే. ఇప్పుడు మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక 25 years ఏజ్లో చాలా తక్కువ ఉంటుంది మీ ప్రీమియం అనేది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సేమ్, మీ ఏజ్ 25 years కాబట్టి తక్కువ ఉంటుంది అప్పుడు. అది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. మళ్ళీ టర్మ్ ఇన్సూరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది మనకి. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 steps అయిపోయాయా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి థింక్ అబౌట్ యువర్ రిటైర్మెంట్. ఓకే. ఇప్పుడు మీకు వేరే రెస్పాన్సిబిలిటీస్ లేవు కదా ఆ ఏజ్లో, 25 years ఏజ్లో మీకు చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీ లేదు, వైఫ్ రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అన్న ఆలోచన లేదు. సో యూ గో డైరెక్ట్లీ ఫర్ రిటైర్మెంట్. ఓకే. నేను 40 yearsకో 45 yearsకో ఐ విల్ క్లోజ్ మై జాబ్. అంటే సపోజ్ నేను ఒక 6 to 7 hours వర్క్ చేసి, ఇప్పుడు ఒక 8 hours కంటిన్యూస్గా వర్క్ చేసేది నేను అప్పుడు ఒక 4 hours వర్క్ చేస్తాను. ఓకే. ఇంకో 4 hours ఐ విల్ జస్ట్ బీ ఎంజాయింగ్ మై లైఫ్. అంటే నాకు ఏం చేయాలనిపిస్తుందో నేను అది చేస్తాను నా లైఫ్లో. ఓకే. 4 hours మాత్రం వర్క్ చేసుకుంటాను. సో అప్పుడు ఏమైపోతుంది, మీ ఇన్కమ్ అనేది డిప్రిషియేషన్లోకి వస్తుంది. సో ఆ టైంలో మీకు ఎలా ఆ ఇన్కమ్ని రీప్లేస్ చేసుకోవాలి, అది కూడా ఇంపార్టెంటే కదా. సో దట్ ఈస్ దానికోసం ప్లానింగ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ సో 25 years ఏజ్లో నాకు తెలిసి ఈ 4 points ఎవరన్నా కవర్ చేసేసుకుంటే దే విల్ బీ ఇన్ గుడ్ ఫినాన్సెస్ ఫ్యూచర్లో కూడా. ఓకే మ్యామ్. ఒకవేళ 30 ఏజ్ వాళ్ళు అయితే ఏ ప్లానింగ్స్ ఇంకా ఏ ప్లాన్స్ యాడ్ చేసుకోవాలంటారు? సంథింగ్ ఏమన్నా ఇప్పుడు దాంట్లో ఇప్పుడు 25 years ఏజ్ వాళ్ళకి వి స్పోక్ అబౌట్ దీస్ 4 points. ఈ 4 points గురించి మాట్లాడుకున్నాము. ఓకే. అండ్ ఇప్పుడు 30 years ఏజ్ అనుకోండి, అప్పటికి పెళ్ళి అయిపోతుంది. మనకి పెళ్ళి అయిపోతుంది అనుకోండి, ఆ రెస్పాన్సిబిలిటీ ఒకటి యాడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఖర్చులు ఒకటి యాడ్ అయిపోతాయి మన దాంట్లో. సో థింక్ అబౌట్, ఇప్పుడు మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎన్హాన్స్ చేసుకునే ప్లాన్ చేయండి. అండ్ ఎమర్జెన్సీ ఫండ్కి ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాన్ని డబుల్ చేసుకోండి. ఎందుకు అనంటే మీకు ఎక్స్పెన్సెస్ కూడా డబుల్ అయిపోయాయి కదా ఇప్పుడు. సో దాన్ని డబుల్ చేసుకోండి. అండ్ సపోజ్ యువర్ స్పౌస్ వర్కింగ్ కాదనుకుందాము, వర్కింగ్ అవ్వకపోతే మీ లాస్లో తనకి ఎలాంటి కంఫర్టబిలిటీ ఉండాలి లైఫ్లో అన్నది కూడా ఆలోచించండి. తనకు ఒక సోర్స్ చూపించండి. దానికోసం కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చిండ్రు అనుకోండి, ఒక 35 years వరకు సపోజ్ పిల్లలు వచ్చేసారు అనుకుందాం. పిల్లలు వచ్చి వాళ్ళకు ఒక 5-6 years వచ్చిన తర్వాత మీరు ఆలోచించకండి ఇన్వెస్ట్మెంట్ గురించి. ద డే మీ పిల్లలు బయటకు వచ్చారు మదర్ వూమ్లోంచి, లేకపోతే ఆ డే నుంచే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లానింగ్ చేసుకోండి. 2000 అన్నా వేయండి అట్లీస్ట్. వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్కి కానివ్వండి, వాళ్ళ మ్యారేజ్ పర్పస్కి కానివ్వండి, వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్కి మీరు ఎంత వేయగలిగితే అంత. మీరు 500 ఎఫర్ట్ చేయగలుగుతారా, 500తోనే స్టార్ట్ చేయండి. కాకపోతే దాన్ని అట్లీస్ట్ ఒక 2 yearsకి ఒకసారైనా ఎన్హాన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు 500తో స్టార్ట్ చేసి అక్కడే స్టాప్ చేయకండి దాన్ని. ఒక 2 years తర్వాత దాన్ని ఒక 1000 rupees చేసుకోండి. మళ్ళీ ఇంకొక 2 years తర్వాత దాన్ని ఒక 1500కి ఎన్హాన్స్ చేయండి. అట్లా పెంచుకుంటూ వెళ్ళండి, ట్రై చేయండి. మీరు ఎంత పెంచగలిగితే అంత మీ కెపాసిటీని బట్టి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఖర్చులు తక్కువ ఉంటాయి కానీ డబ్బులన్నీ తీసుకెళ్లి సేవింగ్స్ అకౌంట్లో, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో మాత్రమే పెడతారు. ఇన్వెస్ట్మెంట్స్ ఏం చెయ్యరు. మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, స్టాక్స్లో కానివ్వండి, లేకపోతే ఈటీఎఫ్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి వాటిలో కానివ్వండి, ఎస్ఐపిస్ చేయడం కానివ్వండి, అలాంటివి ఏం చెయ్యరు. ఎస్ఐపిస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. అది సిస్టమేటిక్గా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే అదే మనకి ఒక మంచి అమౌంట్ని అక్యూములేట్ చేసి పెడుతుంది. సో ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. మీరు ఆటో డెబిట్ ఎస్ఐపిస్ పెట్టుకుంటే
ఆటోమేటికల్గా ఫస్ట్ మీరు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే సంపాదించే వాళ్ళది ఈ జనరేషన్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఓకే. ఆ తర్వాత మీరు ప్లానింగ్ చేసుకోండి మీ బడ్జెటింగ్, హౌస్ బడ్జెటింగ్, ఇల్లుకి ఎంత ఖర్చు కావాలి, మన పర్సనల్ ఎక్స్పెన్సెస్కి ఎంత కావాలి, పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత కావాలి, అవన్నీ తర్వాత ప్లాన్ ఫస్ట్ చేసుకోండి. అయితే ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్యూచర్ ప్లానింగ్, దాన్ని కూడా మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళకండి. మరి ఇప్పటి ఖర్చులన్నీ మనం హోల్డ్ చేసుకొని మరి మనం ఫ్యూచర్ ప్లానింగ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మినిమం, ఇప్పుడు సపోజ్ ఒక 1 lakh సంపాదించే వాళ్ళు ఫస్ట్ నేను ఒక ఎవ్రీ మంత్ ఒక 10,000 అయితే ఇన్వెస్ట్ చేస్తాను ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కానీ, దాన్ని 90,000 ని ఐ విల్ ఎంజాయ్ అనుకున్నా కానీ ఇట్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ టు యూ. చాలు, అట్లీస్ట్ ఆ మెంటాలిటీ ఉన్నా 10% సరిపోతుంది. మినిమం 10% అన్న ఇన్వెస్ట్ చేయాలి. యా, మినిమం 10% అన్నా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 5% అన్నా. మీరు ఇప్పుడు సపోజ్ ఒక 10,000 సంపాదిస్తున్నారు అనుకోండి, 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. ఓకే, వీ కెన్ ఇన్వెస్ట్ 100 రూపీస్ కదా. ఫస్ట్ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత మిగతా అమౌంట్ ని మొత్తం మీరు ఖర్చు పెట్టుకోండి. సో అలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో కొంచెమన్నా డబ్బులు మీ హోల్డ్లో కనిపిస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ ఇంకొక వీడియోలో మనం ఒక 25 ఏళ్ల వ్యక్తి ఒకవేళ మీరు అన్నట్టుగానే ఒక 50,000 జీతం వస్తే ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ.